2 సంవత్సరముల క్రితం తండ్రి వయసు కుమారుని వయసుకి 5 రెట్లు, 4 సంవత్సరముల తర్వాత తండ్రి వయసు కుమారుని వయసుకు 3 రెట్లు. ఆయన ప్రస్తుతం తండ్రి కుమారుల వయసులు ఎంత? సరే, 2 సంవత్సరముల క్రితం అంటే 2 సంవత్సరాల బ్యాక్ వారి వయసుల మధ్య నిష్పత్తి ఎలా ఉంది చూడండి. తండ్రి వయసు కుమారుని వయసు 5 రెట్లు అంటే 5:1 అని, 5:1. తర్వాత 4 సంవత్సరముల తరువాత అంటే ప్రస్తుతానికి 4 సంవత్సరముల తర్వాత తండ్రి వయసు కుమారుని వయసుకి ఎన్ని రెట్లు? 3 రెట్లు. 3 రెట్లు అంటే 3:1. 3:1. ఇప్పుడు 2 సంవత్సరముల క్రితం నుండి 4 సంవత్సరాల తర్వాత గ్యాప్ ఎంత? 6. అదేందా 4లో 2 పోతే 2 కదా అనొచ్చు. అలా కాదు, 2 సంవత్సరాల క్రితం నుండి ప్రస్తుతానికి 4 సంవత్సరాల తర్వాత అంటే మధ్య గ్యాప్ 4 + 2 ఎంత? 6. ఓకే, ఇవి తండ్రి కొడుకుల వయసులు. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకటి చూడండి, వారి ప్రస్తుత వయసులు ఎంత అని అడుగుతున్నాడు. ఇది తండ్రి వయసు కుమారుని వయసు. మరి తండ్రి వయసు కనుక్కోవాలంటే ఫస్ట్ ఫాదర్ వయసు కనుక్కోవాలంటే ఫాదర్ వయసు ఎన్ని భాగాలు? 5. ఈ నిష్పత్తుల మధ్య వ్యత్యాసం ఎంత? 6 కదా, నిష్పత్తుల మధ్య వ్యత్యాసం. ఈ కింది నిష్పత్తి భేదం ఎంత చూడండి? 2 బై అడ్డగుణకారముల మధ్య వ్యత్యాసం 1 × 5 5, 3 1 3. వీటి మధ్య గ్యాప్ ఎంత? 2/2. ఇది ఏమొస్తుందంటే ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 5 6 ఎంత? 30. ఇది ఎప్పుడు వయసు? ఇది 2 సంవత్సరముల క్రితం తండ్రి వయసు. ఈ 5 భాగాలు తీసుకున్నాం కదా, ఈ 5 ఎప్పుడు? 2 సంవత్సరముల క్రితం కదా. మరి ప్రస్తుతం తండ్రి వయసు ఎంత అవుతుంది? 32 అవుతుంది. 32. ఇక్కడ 30 ఎక్కడుంది? 32 ఒకటి దగ్గరే కదా. ఇప్పుడు చూడండి, అలానే సన్ వయసు కనుక్కోవాలనుకోండి. సన్ వయసు ఎన్ని భాగాలు? 1. తర్వాత ఈ 2 నిష్పత్తుల మధ్య వ్యత్యాసం ఎంత? 6. కింది నిష్పత్తి భేదం 2. అడ్డగుణకారముల మధ్య వ్యత్యాసం 2. అప్పుడు ఇది ఎంత? 6. ఎప్పుడుది ఇది? ఇవి 2 కూడా 2 సంవత్సరముల క్రితము. 2 సంవత్సరముల క్రితం. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? వాళ్ళ ప్రస్తుత వయసులు కదా. అయినా ప్రస్తుతం తండ్రి కుమారుని వయసులు ఎంత? ప్రస్తుతం అంటే ఏమొస్తుంది? అది 2 సంవత్సరాల క్రితం కాబట్టి 30 + 2, 6 + 2. అప్పుడు ఎంత అవుతుంది? 32, 8 సంవత్సరములు. 32, 8. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? దిస్.